అందరికీ నమస్కారం. నేను మీ కొట్టె కావ్య. జనసేన పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తున్నటువంటి ఈ క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం, అదే ఈ ఉద్యమి ప్రోగ్రాం ఏదైతే ఉందో అది ఈ సంవత్సరం అయితే క్షేత్రస్థాయిలో అయితే తన సత్తా చాటుతూ దూసుకుపోతుందంటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఫిబ్రవరి 26వ తేదీన ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టగా మార్చి 10కే క్లోజ్ చేస్తున్నట్లయితే ముందు చెప్పారు. కానీ ఆ ఫస్ట్ డేనే 1,00,000 సభ్యత్వాలు నమోదవడంతో ప్రజలు జనసేన పార్టీ సిద్ధాంతాలు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు అయితే కావచ్చు, ఆ పార్టీ అనుకరిస్తున్నటువంటి విధి విధానాలను అన్నీ చూస్తూ ఎక్కువ మంది ఆకర్షితులై సాధకుల ద్వారా జనసేన పార్టీలో మేము సైతం ముందుకు అంటూ ఈ సభ్యత్వం తీసుకునేందుకు ఎక్కువ మంది ఉత్సాహం చూపిస్తుండడంతో ఈ కార్యక్రమాన్ని మార్చి 10 నుంచి మార్చి 17 వరకు కూడా, అంటే మరొక 7 రోజుల పాటు అయితే పొడిగించడం జరిగిందనమాట. ఇప్పటి వరకు చూసుకుంటే సుమారు 13 రోజుల్లో 13 లక్షల సభ్యత్వాలు అయితే దాదాపుగా పూర్తయినట్లయితే సమాచారం. ఎంతో ఉత్సాహంగా జరుగుతున్నటువంటి ఈ జనసేన సభ్యత్వ కార్యక్రమాన్ని అటు మరింత ముందుకు తీసుకువెళ్లేలాగా జనసేన పార్టీ ఆవిర్భావ వేడుకలు సైతం ప్రతి పంచాయతీల్లోనూ, మండలం, నియోజకవర్గ, కేంద్ర కార్యాలయాల్లో సైతం కూడా నిర్వహించాలని చెప్పని పార్టీ అధిష్టానం అయితే తెలియజేసిందనమాట. ఏదేమైనప్పటికీ ఈరోజు ప్రతి పల్లెల్లో కూడా ఎక్కడ చూసినా కొత్త రోడ్లు దర్శనమిస్తున్నాయంటే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి, ఆయన నిర్వహిస్తున్నటువంటి పనితీరు, అందుకు తగ్గట్లు ఆయన తీసుకున్నటువంటి ఆ శాఖే కారణం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ఏ పల్లెలో చూసినా మనకు కనిపిస్తున్నటువంటి కొత్త రోడ్లు కావచ్చు, మినీ గోకులాలు కావచ్చు, అదేవిధంగా ఉపాధి హామీ కార్మికులకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి కొన్ని అద్భుతమైన నిర్ణయాలు. అంటే ఇది కేంద్ర ప్రభుత్వ పథకం కదా, పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నారని కొంతమంది సోకాల్డ్ అయితే మేధావులు వచ్చి మాట్లాడుతూ ఉంటారు. అరే బాబు, గతంలో 100 రోజులు ఉన్నటువంటి ఈ ఉపాధి హామీ పని దినాలను 125 రోజులకు పొడిగించాలి. ఇక్కడ ఉపాధి హామీ కూలీలు కాదు, వీళ్ళు ఉపాధి హామీ శ్రామికులు అని చెప్పనంటూ పదాలను సైతం మార్పించారు. వాళ్ళని పిలిచే విధానాన్ని సైతం కూడా మార్పు జరగాలని పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకున్నారు. ఇక అదేవిధంగా ఉపాధి హామీ శ్రామికులకు సంబంధించి రోజువారీ జీతం అత్యధికంగా 272 రూపాయలు ఉంటే దాన్ని 300 వరకు పెంచారు. ప్రమాదవశాత్తు ఎవరైనా సరే ఏదన్నా ఆ పని వేళల్లో ప్రమాదానికి గురైతే 50,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయల వరకు బీమా వచ్చేలాగా, ఇక అదేవిధంగా అనుకోని రీతిలో మరణం సంభవిస్తే 2 లక్షల రూపాయల వరకు కూడా ప్రమాద బీమా వర్తించేలాగా పవన్ కళ్యాణ్ గారు సూచించారు. మరి ఇటువంటి వినూత్నమైన ఆలోచనలతో పంచాయతీరాజ్ శాఖలో ఇమిడి ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ పథకాలకు సైతం కూడా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ప్రజల ముందు తీసుకొచ్చి పెట్టారు. మరి పవన్ కళ్యాణ్ గారి పనితీరుని ఇన్ని విధాలుగా గమనిస్తున్నటువంటి రాష్ట్ర ప్రజలకు నిజంగా జనసేన పార్టీలో సభ్యత్వం తీసుకోవడం అనేది ఎంత ముఖ్యమైందో ఈ కొన్ని ఎగ్జాంపుల్సే ప్రతిరోజు మన కళ్ళ ముందు జరుగుతున్నాయి, ఒక ఉదాహరణగా అయితే నిలిచాయి. అంతేందుకు దేశం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ వైపు తలెత్తి చూసేలాగా 4 జాతీయ స్థాయి అవార్డులను సైతం పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఈరోజు తీసుకొచ్చుకోగలిగాం. ఆ వేటిలోనూ ఒకసారి మనం చూస్తే క్లీన్ అండ్ గ్రీన్ పంచాయతీకి సంబంధించి కావచ్చు, సోషల్ పంచాయతీలు అయితే కావచ్చు, అదేవిధంగా వాటర్ అండ్ సఫిషియెంట్ పంచాయతీలు అయితే కావచ్చు, ఇక హెల్త్ పంచాయతీలు అయితే కావచ్చు, ఈ 4 విభాగాల్లో కూడా జాతీయ స్థాయిలో అయితే 4 అవార్డులను అయితే మన రాష్ట్రం సంపాదించుకోగలిగింది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే గత ప్రభుత్వ హయాంలో అటు కేంద్ర ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ అని చెప్పనే ఒక సంచలనాత్మకమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చింది. దేశంలో ఎవ్వరూ కూడా నీరు లేకుండా, తాగునీరు లేకుండా ఎక్కడికో చనిపోకూడదు, ప్రజలందరికీ తాగునీరు అందాలనే ఒక సదుద్దేశంతో తీసుకొచ్చినటువంటి ఆ అద్భుతమైన కార్యక్రమాన్ని ఇతర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉపయోగించుకుంటుంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి గత ప్రభుత్వం చేతులెత్తేసింది. అటువంటి సమయంలో 2024లో వచ్చిన కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రాజెక్ట్ని మేము సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తాము, మా రాష్ట్రానికి ఈ ప్రాజెక్టు ఎంతో ముఖ్యమైనదని చెప్పనంటూ కేంద్ర ప్రభుత్వ పెద్దలందరితో కూడా మాట్లాడటము, ఇక 2028 వరకు కూడా ఈ జల్ జీవన్ మిషన్ అనేటటువంటి అద్భుతమైన కార్యక్రమం, ఈ ప్రాజెక్ట్ అనేది ముందుకు వెళ్ళాలి, కొనసాగుతూ ప్రతి ఒక్క పేదవాడి గొంతు కూడా తలవాలనే సంకల్పానికి కేంద్ర ప్రభుత్వం సైతం కూడా సెల్యూట్ చేసింది. మరి ఈ జల్ జీవన్ మిషన్కి సంబంధించి కూడా క్లియర్గా మరొక వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏదేమైనప్పటికీ ఈరోజు జనసేన పార్టీ సభ్యత్వ కార్యక్రమం మనం చూసుకుంటూ వెళ్తే ప్రతి ఒక్కరు, మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఒక్కొక్కరు కూడా 500, 1000, ఇక 6,000 ఇలా చెప్పుకుంటూ పోతే అందరూ కలిసి 13 రోజుల్లో దాదాపు 13 లక్షల సభ్యత్వాలు అయితే నేటికి నమోదు చేయడం అయితే జరిగిందనమాట. మరి ఇదే విధంగా ఈ కార్యక్రమం ఇంకా పంచాయతీల్లో మరింతగా దూసుకుపోవాలని చెప్పని, విజయవంతం అవ్వాలని చెప్పని కోరుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.